షాద్నగర్ పట్టణంలోనే ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏకో తేజస్ శ్రీ లక్ష్మి ఈవీ హబ్ ఈ ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్ను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆగనూరు విశ్వం, టౌన్ అధ్యక్షులు కొక్కళ్ళ చెన్నయ్య, బాసవేశ్వర్, బాబర్ ఖాన్, కృష్ణారెడ్డి, గంధం సురేష్, రాము, నాగిళ్ల గోపాల్ గుప్తా, మాజీ కౌన్సిలర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలా మారుతుందా ఏం మారాలా ఫోటో ఇదే ఉంటుందా శ్రీధర్ కిషారేనా శేఖర్ ఏడు కిషారేనా మరి రెడీ చేసుకోండి సీట్లు అందరూ ఈ చేయి ఇట్లా తీసుకోండి. వాటి పైసలు లేకుండా మన కథర రామ 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 రామ. ఓకే రండి ఒక్క ఉండండి 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 ఒక్క నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం అక్కడ ఆ చైర్ ఉంది కదా, ఆ చైర్ కెమెరా వస్తా కదా కొంచెం అనేక కొట్టుండి ఇంకెవరమ్మా ఒకటి ఉందా కెమెరా ఎందుకు తీసుకున్నారు? అశోక్ సార్ నమస్తే. ఓకేనా మాతో సీతారామచంద్ర స్వామి ఆశీర్వాదం ఇది ఎలక్ట్రానిక్ ఇవి ఎన్కి జరిగితే అందరూ వస్తారు, ఎన్కి జరగదు అందరు మొదలు ఓకేనా ఫోటో దిగు ఫోటో దిగు నేను తీసుకోను, నేను మనం తీసుకున్నా అంటే 100 సార్లు ఆలోచిస్తాను. మా ఇంటికి వచ్చిన మా ఇంటికి ఏం చేసుకోవాలి అయిపోయింది. అయ్యా అయ్యా బాగా అయ్యా సింగిల్
ఇంకా దొరకాలి ఇప్పుడు కృష్ణారెడ్డి సార్ ఇక్కడ చూడు వస్తుంది అనుకోండి మీ కొరకే ఎవరికా గిరి డీలర్ ఎవరికి ఇస్తున్నాం కుమార్ బా ఏడా ఏడా సరే ఇట్లా నిలబడదాం కట్టేలు నాకు వడ్డిస్తే అయిపోతుంది సార్ అది కట్ చేయండి చాలా బాగా ఇంకా 4 అభివృద్ధి ఆశీర్వాదంతో తప్పకుండా దినం అభివృద్ధి చెందాల వాళ్ళు. ఓకే సార్ రోజు అదే బండ్లో తిరగాలి కుమారు సార్ ఒకసారి అది ఆన్ అయిందా నేను కొనే ముందు కూడా చాలా మంది ఎన్ని లక్షలు కట్టాలి అన్ని లక్షలు కట్టి జరిగింది. ఇప్పుడు 50,000 దాటిన చిన్న ప్రాబ్లం లేదు. భవిష్యత్తులో కూడా మనం ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కువ బ్యాటరీ తీసుకుని వెళ్ళడానికి కూడా ఎన్నో కంపెనీలు కూడా ఇలా మ్యానుఫ్యాక్చర్ తక్కువ చేయడానికి కూడా ముందుకు ఎప్పుడైతే వాడకం పెరుగుతుందో వాడకం పెరుగుతున్నప్పుడు మనకు వసతులు కలుగుతాయని కూడా ఆలోచనతో 2 years అబౌ బ్యాక్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఖర్చు కూడా చాలా మాట కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళ ఆర్టీసీలో కూడా ఎలక్ట్రానిక్ బస్సులు తేవడం జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరం దీనికి అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. పోలీసులు కంట్రోల్ చేసిన వాళ్ళం అయితే మరి ఈ యొక్క షాప్ ఓనర్స్ దినదినం కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటా మా యొక్క సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా జీవితాల అవసరాల గురించి ఎందుకంటే ఈ రోజుల్లో పనులు విపరీతంగా అవసరాలు పెరిగిపోయినాయి. ఏకైనా పోవాలంటే గతంలో కాలినడకలు పోయేది, తర్వాత సైకిళ్ళు అయినాయి, తర్వాత బైక్లు అయినాయి, కార్లు అయినాయి, వివిధ రకాల వెహికల్స్ అయినాయి. అంటే సమాచారం తొందరగా అందించినందుకు ఈ వెహికల్స్ ఎప్పుడైతే వచ్చాయో ప్రజల రవాణా సౌకర్యం చాలా సులభమైంది. అందులో ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి టెక్నాలజీ తగ్గట్టు కాలుష్య వాయువు అంటే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఈ డీజిల్ పెట్రోల్ బాలు ఎలక్ట్రిక్ వాహనాలే కొనాలి వాడాలనే ఉద్దేశం ప్రజల్లో కూడా వచ్చింది, ప్రభుత్వానికి కూడా వచ్చింది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ ఈ స్కూటర్లను వినియోగం వలన
ప్రజలకు ఖర్చుల ఆదాయమే కాకుండా పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ మంచి సంప్రదాయం, ఎందుకంటే పొల్యూషన్ చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పొల్యూషన్తో చాలా మంది చాలా రోగాలు వచ్చి బాధపడుతున్నారు. కాబట్టి ఈ షాపు యజమానానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ వెహికల్స్ను ఇక్కడ విక్రయిస్తున్నందుకు. కాబట్టి ముందు కూడా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఎలాంటి పొల్యూషన్ రాకుండా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని కోరుతున్నాను. రాయసం కొద్దిగా కదా ఇంకా పరిచయంతో ఇలాంటి బైక్లు ఈరోజు ఒకసారి అవసరం చేస్తే మనకు మన వాల్యూ పెరుగుతుంది, అన్ని రకాల కస్టమర్స్ కూడా వ్యాపారాన్ని అభివృద్ధి దినదినాభివృద్ధి చేసి సాగాలని కూడా దీనికన్నా ముఖ్యం నేను కోరేది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్స్ కానీ మరి ఆటో మరి షాద్ నగర్లో గొప్ప ప్రారంభం. ఈ ప్రారంభంలో మరి ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ పొల్యూషన్స్ కానీ తర్వాత మిగతా వారికి కూడా ఈజీ డ్రైవింగ్గా మహిళలకు కానీ అందరికీ కూడా మరి ఉంటుంది. కాబట్టి ఈ సంస్థ మంచి కంపెనీ అని చెప్పి గుర్తింపు పొందింది. మరి అదేవిధంగా దీన్ని అందరూ ప్రజలు, మున్సిపల్ ప్రజలు కానీ చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కానీ దీన్ని ఉపయోగించుకొని తక్కువ కాస్ట్లో 50,000 కాడికెట్టి 1,60,000 వరకు ఉంటుందని ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు. మరి అదేవిధంగా ఈ కంపెనీ నుంచి మంచి ప్రోడక్ట్ మరి ఎన్నో విధాల ఈ మధ్యన కార్లు కానీ అన్నీ కూడా ఎలక్ట్రిక్ కానీ ఎంతో పొల్యూషన్గా ఈ మోడల్ కాకుండా మరి పొల్యూషన్ను నివారించడానికి ఈ ఎలక్ట్రిక్ పై నిర్వహించినందుకు సంస్థ వారికి మరి అదేవిధంగా ఈ షాప్ ఓపెన్ చేపిస్తున్న మా మిత్రుడు కిషోర్ గారికి, రాఘవేంద్ర గారికి కూడా మరి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వచ్చినంత వరకు వీళ్ళే అని తెలియదు, వీళ్ళని ఇప్పుడు చెప్తాను దాచుకొని మా కౌన్సిలర్ కిషోర్ ఇలా కంగ్రాట్స్. ఎందుకంటే ముందు వీళ్ళకి బాగా అభివృద్ధి చెందాలి, బిజినెస్లో అభివృద్ధి చెందాలని చెప్పి మంచి సేల్స్ షాప్లో ఉండాలని వీళ్ళకి నేను అమ్మవారి ఆశీస్సులు జరగాలని ఈవీ వెహికల్స్ 2 వీలర్స్ ప్రారంభోత్సవం చాలా సంతోషం. ఈ రోజుల్లో ప్రజలకు ఏది అవసరమో వారికి మేనేజ్మెంట్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని రకాలు చూసినా కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈవీ కార్ను మరియు ఈవీ బైక్ను నేను వాడుతూనే ఉన్నాను.
ఇంత సమస్యలు లేవు, బ్యాటరీ ప్రాబ్లమ్స్ కూడా లేదు, మనకు ఖర్చు తక్కువ సుఖం ఎక్కువ అనే విధంగా ఈరోజు బైకుకు చూసుకుంటే చారాన పైసలు, కారుకు తీసుకుంటే కిలోమీటర్కు రూపాయి లోపల కూడా నేను లెక్కలేసి ఈరోజు వాడుతూ ఉన్నాను. కాబట్టి పొల్యూషన్ లేకుండా అదేవిధంగా ఈరోజు చూస్తే ఈనాడు పేపర్లో ప్రభుత్వం కూడా దీనికి సపోర్టుగా ట్యాక్సెస్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఖర్చులు కానివ్వండి, పెనాల్టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ప్రజలకు పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని కూడా వారు మనకు ఇంకా 2 సంవత్సరాల వరకు కూడా దీన్ని నిబంధనలు ఉంచడం జరిగింది. ఇందులో ఈ మ్యానుఫ్యాక్చర్స్లో ఇదే కాకుండా 3 వీలర్ ఆటో ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఈరోజు ప్రభుత్వం కూడా మనకు బస్సులను కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి భవిష్యత్తులో కూడా దీనికి మంచి భవిష్యత్తు 2 వీలర్కి ఈవీ వెహికల్స్ ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ వ్యాపారము భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి ముందుకు సాగాలని భగవంతుని కోరుకుంటున్నాను. సార్ దాని ఆర్డర్ టైట్ అయిపోయింది. మార్కెట్లో ఇన్ని బైకులు ఉన్నాయి కదా ఎలక్ట్రిక్, మీ బైక్ కొనడానికి ఏమన్నా స్పెషల్? ఫస్ట్ రీజన్ ఏంటంటే సర్వీస్ అండి. సో ఎప్పుడైనా కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఈరోజు ప్రోడక్ట్తో ప్రాబ్లం కాదనమాట. ఎన్నో పెద్ద కంపెనీలు పేరు చెప్పదలుచుకోలేదు, బట్ ఎంతో పెద్ద కంపెనీలు కూడా సర్వీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. కస్టమర్స్ తీసుకొని లక్షల పైన ఖర్చు పెట్టి బైక్ కొనడానికి సర్వీస్ లేక ఇబ్బంది పడుతున్నాం. సో మా దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సర్వీస్ అండి. సో సర్వీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ టుడే. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్లో సేల్ కన్నా సర్వీస్ మీద ఎక్కువ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అన్నమాట. సో అలాంటిది మేము ఏంటంటే సర్వీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసాం సేల్ కన్నా. సో దాని కొరకే కస్టమర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది రాకుండా, బికాజ్ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏదైనా వచ్చి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఒక ఆటోమొబైల్ అన్నాక, ఇప్పుడు ఆటోమొబైలే కాదు ఫోన్ అన్నా ఏదైనా కానీ ఇబ్బంది రాకుండా అయితే ఉండదండి. ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది వచ్చాక మేము తొందరగా సర్వీస్ చేస్తామనేది మా ప్రాబ్లం. తర్వాత మేము ఇచ్చే ఫైబర్ క్వాలిటీ. ఒక 80 కేజీలు 90 కేజీలు ఉన్న వ్యక్తి ఆ మడ్గాడ్ మీద ఎక్కి తొక్కినా లేదా ఫెండర్ మీద ఎక్కినా ఎటువంటి బ్రేకేజ్ ఉండదన్నమాట. సో దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద వెహికల్ వెహికల్. సో క్వాలిటీ గురించి, తర్వాత సర్వీస్ గురించి, ఈ రెండు దీని మీదనే ఎనీ కస్టమర్ ఇట్ వుడ్ బి రైట్ఫుల్ ఫర్ దెమ్ టు ప్రిఫర్ ఈకో తేజస్. ఓకే, ఇవి సమ్మర్లో పేలుతున్నాయని ఒక రూమర్ ఉంది కదా. సో మేము ఇచ్చే బ్యాటరీస్ ఫైర్ ప్రూఫ్ బ్యాటరీస్. మేము దాని మీద ఆల్రెడీ కోటింగ్ మెటీరియల్ వేసి ఉంటాం. సో కోటింగ్ మెటీరియల్ వేసినప్పుడు ఫైరింగ్ అనేది అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. అది ఆఫ్ టెక్నికల్, ఫిజికల్గా. బట్ టెక్నికల్గా ఏంటి అంటే ఫైరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే బిఎంఎస్ సరిగ్గా పనిచేయడం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగ్గా పనిచేయనప్పుడే ఫైరింగ్ అనేది జరుగుతుంది. సో మేము వేసే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, బిఎంఎస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ 100% ఆథెంటిక్ అండ్ 100% గుడ్ క్వాలిటీ. సో దానివల్ల బిఎంఎస్ ఫెయిల్యూర్ అనేది జరగదు అనమాట. బట్ ఎస్, ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ అన్నాక ఫెయిల్యూర్ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. జరగదు అని 100% చెప్పలేదు, జరగడానికి ఆస్కారం ఉంది ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. సో దానికి మేమేం చేసామంటే కోటింగ్ మెటీరియల్ వేసాం అనమాట. ఒకవేళ ఏదైనా ఒక చిన్న సెల్ ఇదైనా కానీ ఆ ఫైర్ బయటికి రాకుండా, అంటే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషన్ మెటీరియల్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషన్ మెటీరియల్ అనేది జరగడం జరుగుతుంది. ఇది కాకుండా మేము ఇస్తున్న లెడ్ యాసిడ్ అండ్ గ్రఫైన్లో అసలు పేరడానికి ఆస్కారం అనేది లేదన్నమాట. పేరడానికి స్కోప్ అనేది లేదు లెడ్ యాసిడ్ అండ్ గ్రఫైన్ బ్యాటరీస్. లిథియం బ్యాటరీస్లో మాత్రమే అలా ఫైర్ అవ్వడం ఛాన్స్. ఇప్పుడు ఏమన్నా ఖచ్చితంగా ప్లస్ మా యొక్క సపోర్ట్ కూడా 100% ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, వెహికల్ కూడా వాళ్ళకు రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. బట్ ఇంతవరకు జరగలేదు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఇన్సిస్ట్, ఇంతవరకు జరగలేదు. బట్ ఒకవేళ జరిగిందంటే మా కంపెనీ నుంచి 100% రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు కూడా వెహికల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇదే చెప్పారు మా సర్వీస్ బాగుంటుందని. ఫెయిల్ అయిపోయినాయి చార్మినార్లో. ఈరోజు
మీరు షాప్ నగర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏపీ తెలంగాణలో దాదాపు కేవలం ఏపీ తెలంగాణలో నేను దాదాపు 50 షోరూమ్స్ నడుపుతున్నాను. అబౌట్ 50 షోరూమ్స్ ఇన్ ఏపీ తెలంగాణ. ఎక్కడే కానీ సర్వీస్ బాగలేదని చెప్పి కానీ ఫైర్ అయ్యిందని చెప్పి కానీ అటువంటి ప్రాసెస్ మాకు ఎక్కడా లేదు. సో ఇంక్లూడింగ్ కొత్తగూడెం, ఖమ్మం, అంటే తెలంగాణ వాళ్ళు వస్తారు. కొత్తగూడెం, ఖమ్మం త్వరలో ఓపెన్ చేయబోతున్నది మేము వరంగల్, తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఇక్కడంతా కూడా మేము వర్క్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ రాఘవేంద్ర గారు ఈ ఊర్లోనే షాద్నగర్లోనే ఉంటున్నారు. సో అందుకనే మేము డీలర్స్ కూడా లోకల్ డీలర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. సో ఏంటి అంటే వాళ్ళు ఆన్సరబుల్ ఉంటారు, అకౌంటబుల్ ఉంటారు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి కంపెనీ వాళ్ళే రావాలి అనేది లేదు. రాఘవేంద్ర గారికి చెప్పారంటే ఆయనే మీకు 100% మీకు కావాల్సింది చేస్తారు, మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తారు. అది మా తరఫున ఇండైరెక్ట్గా ఇస్తారు. ఈ షోరూమ్ లాంచ్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండే ధరలో వస్తుందండి. ఇది జస్ట్ 49,999 రూపాయలకు మాత్రమే ఈరోజు మేము ఈ వెహికల్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు తీసుకున్న వారికి వెండి నాణ్యం ఉచితంగా కూడా ఇవ్వబడుతుందండి. ఈ వెహికల్ వచ్చేసి మీకు 0 మెయింటెనెన్స్ అండి. ఇప్పుడున్న పెట్రోల్ రేట్లతో డీజిల్ రేట్లతో కంపేర్ చేసుకుంటే అసలు టోటల్ కంప్లీట్ మీకు మనీ సేవ్ అవుతుందండి. ఇది మధ్యతరగతి కుటుంబీకులకు అందరికి చాలా అందుబాటులో ఉంటుందండి. ఇంకా ఎక్కువ రేంజ్ తిరగాలి అనే వారికి కూడా ఇంకా వేరే వెహికల్స్ ఉన్నాయండి అందుబాటులో. లెడ్ యాసిడ్, లిథినియం, గ్రాఫైన్ బ్యాటరీస్తో కూడా ఉన్నాయండి. ఇందులో ఆటో రిక్షాస్ కూడా ఉన్నాయి, కార్గో ఆటోస్ కూడా ఉన్నాయి. ఇందులో అన్ని రకాలుగా ఇది మంచి వెహికల్ అండి. ఇది ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్లు వెళ్తుందండి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుందండి. ఇందులో వచ్చేసి మనం రివర్స్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఇందులో వచ్చేసి స్పీడ్ మోడ్ కూడా ఉంది, 1, 2, 3 అని చెప్పేసి. ఫస్ట్ మోడ్లో 25 కిలోమీటర్స్, సెకండ్ మోడ్లో 35 కిలోమీటర్స్, థర్డ్ మోడ్లో 45 కిలోమీటర్స్ మనం వెళ్ళగలుగుతాం. దీని మీద ఇది వచ్చేసి ఎటువంటి సర్వీస్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఉండవండి. ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, సర్వీస్ ఇష్యూస్ వచ్చినా కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామండి. షాద్నగర్ ప్రజలకు కానీ ఈ వెహికల్ మా దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళకి కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటామండి. ఇది వచ్చేసి మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే రేట్లో కానీ, మైలేజ్లో కానీ, ఎందులో కానీ ఎక్సలెంట్ వెహికల్ అండి. ఇటువంటి అవకాశం అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.